హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ఈరోజు మళ్ళీ హీరింగ్ అయితే వచ్చింది కదా. సో ఈరోజు కోర్టులో ఏం జరిగిందంటే, పిటిషనర్ తరపు న్యాయవాదైన లాయర్ శ్రీనివాస్ గారు తన యొక్క వాదనలో అయితే కంటిన్యూ చేయడం అయితే జరిగింది. సో ఈ వాదనలలో ఆయన బలంగా వినిపించడం అయితే జరిగింది. సో రోస్టర్ పాయింట్స్లో ఉన్న ప్రతి మిస్టేక్స్ని ఆయన చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ స్టే అయితే రాలేదు. సో ఇంకా ఈయన యొక్క వాదనలు పూర్తి కాలేదు. ఈ లాయర్ శ్రీనివాస్ గారి యొక్క వాదనలు అయితే పూర్తి కాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ వాయిదాలో ఈయన వాదనలు కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉందండి. సో కాబట్టి ఈ రోస్టర్ పాయింట్స్ కేసు మళ్ళీ ఏప్రిల్ 21కి వాయిదా వేయడం అయితే జరిగిందండి. సో ఏప్రిల్ 21న మళ్ళీ ఈ లాయర్ శ్రీనివాస్ గారే వాదనలు వినిపిస్తారు. సో ఆ రోజు ఏమైనా స్టే వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్. మెయిన్గా ఈ పిటిషనర్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన లాజిక్ పరంగా సో జడ్జి గారిని కన్విన్స్ చేస్తే స్టే వచ్చే అవకాశం అయితే ఉంది. సో కాబట్టి స్టే వస్తుందా రాదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం. సో ఏప్రిల్ 21న ఈయన వినిపించే వాదనలు బట్టి సో ఉంటుందండి. అలాగే ఈయన వాదనలు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ తరపున వాదనలు వినిపించే అవకాశం ఉంది. సో వారు కూడా రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ లేవు, సో ఎలాంటి మిస్టేక్స్ లేవు అని చెప్పేసి వాదనలు అయితే వినిపించే అవకాశం అయితే ఉంది. సో పిటిషనర్ తరపున న్యాయవాది అయితే ప్రతి అంశాన్ని, అంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్న ప్రతి అంశాన్ని లేవనెత్తడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ టైము ఈరోజు అయిపోయేసరికి ఈయన వాదనలు ముగిశాయి. సో నెక్స్ట్ హీరింగ్లో ఈయన వాదనలే, అంటే లాయర్ శ్రీనివాస్ గారి యొక్క వాదనలే కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత మిగతా వారి యొక్క వాదనలు వినడం, ఆ తర్వాత గవర్నమెంట్ తరపున ఏజీ గారు వాదనలు వినిపించే అవకాశం అయితే ఉందండి. సో మొత్తం టోటల్గా మనకి 2-3 హీరింగ్లోనే సో ఒక ఫైనల్ కన్క్లూజన్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎందుకంటే సో ఈ వాయిదాలు కూడా ఎక్కువ రోజులు ఉండట్లేదు. సో వాయిదా విషయం కూడా త్వరగానే పడుతుంది. ఏప్రిల్ 16th నుంచి మళ్ళీ ఏప్రిల్ 21st అంటే సో తక్కువ టైంలోనే మనకి వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది. ఇట్లా ప్రతిదానికి వాదనల విషయంలో అయితే మనకి త్వరగానే జరుగుతున్నాయి. సో దీనివల్ల ఈ కేసు అనేది త్వరగా హీరింగ్కి వస్తుంది. కాబట్టి సో మనకి ఫైనల్గా అయితే ఈ రోస్టర్ పాయింట్స్ కేసు మీద ఒక ఐడియా, ఒక కంక్లూజన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మేబీ 2 or 3 హీరింగ్స్. సో 2-3 హీరింగ్స్లోనే మనకు ఒక కంక్లూజన్ అనేది రావడం జరుగుతుంది. స్టే వస్తుందా లేదా రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ లేవు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా లాజిక్తో సో దీన్ని ఆపగలుగుతారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో పిటిషనర్ తరపు లాయర్ అయిన న్యాయవాది శ్రీనివాస్ గారు ఎఫ్ఆర్ఓ మీద స్టే తీసుకురావడం అయితే జరిగింది. సో ఫైనల్గా అయితే ఏప్రిల్ 21న జరిగే వాదనలు బట్టి, అలాగే గవర్నమెంట్ తరపున జరిగే వాదనలు బట్టి మనకి ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం 3 or 4 హీరింగ్స్ ఆర్ 2-3 హీరింగ్స్లోనే మనకి ఒక కంక్లూజన్ అయితే రావడం జరుగుతుంది. ఏది ఏమైనా సో ఏప్రిల్ 21కి అయితే వాయిదా వేయడం జరిగింది. సో ఏప్రిల్ 21న ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మీకు సో వీడియో వెంటనే మీకు అప్డేట్ రూపంలో సో నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది. సో ఏపీ హైకోర్టుకి సంబంధించి సో నేను మోడల్ పేపర్స్ అలాగే ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉన్నాను. సో అవి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి. సో వాటిని తప్పకుండా మీరు చూడండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా వాటిని అయితే చూడండి. సో నాకు తెలిసి ఒక 4 or 5 డేస్లో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అయితే
రాబోతుంది. కాబట్టి మీరు ఏపీ హైకోర్టుకు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇదే అండి ఏపీపీఎస్సీ రోస్టర్ పాయింట్స్కి సంబంధించిన ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.